దేవ్ గా ఇప్పుడు ట్యాగ్లైన్ ఉంది, ఏదైతే అది చూసుకుందాం అంటున్నారు. సో ఖచ్చితంగా హిట్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. సో దీని మీద ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పార్ట్ 2 కానీ ఇప్పుడు ఇంకా చేయబోతున్నారు అంటే అసలు ఆ ఉద్దేశంతో చేయలేదు సినిమాని. అంటే ఇది అర్జున్ దేవ్ అంటే రేపు పొద్దున్న చూస్తే మేబీ అర్థం అవుతుంది. అంటే ఇలా ఫ్రాంచైజీ అనేది ఏంటంటే కొన్ని కథలు డిమాండ్ చేస్తాయి, ఇలా 2 సినిమాలు 2 పార్ట్లుగా చేయాలనేది. ఇది హ్యాపీ ఒక మంచి స్టాండ్ అలోన్ ఫిల్మ్. అంటే ఇందాక చెప్పినట్టు ఆబ్వియస్లీ ఒక మిషన్ మీద, పుల్వామా మీద, లేకపోతే బాలకోట్ దాడుల మీద చూపించినప్పుడు ఇప్పుడు ఆ సోల్జర్ ఒక అలాంటి మిషన్ మీద వెళ్ళిన సోల్జర్కి వాళ్ళు కూడా ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ మానుషి కూడా రేడార్ కంట్రోలర్ అనమాట. తనకి వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇలాంటి హై ఆక్టేన్ సిచ్యువేషన్స్కి వెళ్ళి హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు వర్క్ టెన్షన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ టైం ఎలా డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ కూడా మేము టచ్ చేయడం జరిగింది సినిమా. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ కాదు అది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ కపుల్ సినిమాలో, నేను మానుషి, బట్ ఒకే వర్క్ ప్లేస్లో పనిచేస్తాం. సో అక్కడ డిస్టర్బెన్సెస్ ఇంట్లో డిస్టర్బెన్సెస్గా ఎలా మారుతాయి అనేది కూడా చూపించారు. ఎందుకంటే అది చాలా కామన్గా జరుగుద్ది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఆఫీస్లో పనిచేసిన, ఒకే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కానీ రావడం సహజం. సో అదేమైనా వెనకాలకి క్యారీ చేస్తారా, వెనకాల వాళ్ళ బాధ ఎలా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఒక పైలటింగ్ కలిసినప్పుడు చెప్పారు ఆయన, సడన్గా నేను ఒక మిషన్కి పిలిచినప్పుడు రూల్స్ సే దట్ అతను వాళ్ళ వైఫ్కి కానీ, లేకపోతే ఒక లేడీ వెళ్తే వాళ్ళ హస్బెండ్కి కానీ, వాళ్ళ స్పౌస్కి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను, ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాను, ఏం చెప్పకుండా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతారో వాళ్ళు అడగకూడదు. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ స్టేట్, వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాకు చూపించాలనిపించింది సినిమాలో. సో ఆ పర్సనల్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనందరం చూసేది దాడులు లేకపోతే ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. దాని వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఎలా బాధపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ వర్క్ ప్లేస్ పర్సనల్ లైఫ్ అనేది కూడా సినిమాలో మేము చూపించాలనుకున్నాం. బట్ బాగా చూపించాం అనుకున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో దేశభక్తికి సంబంధించిన ఏ విషయాలు సరే బీజేపీ గవర్నమెంట్ కానీ ఆర్ఎస్ సపోర్ట్ చేసింది అంటే ప్రస్తుతం వరకు అయితే ఏం చేయలేదు. బట్ అంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కోసం అనేది కాదు, మీరు నాకు చెప్పినట్టు మన జవాన్ల కోసం కానీ ఈ ఇన్సిడెంట్ వెనకాల ఎవరు బేసినా కూడా వాళ్ళని మంచి లైట్లో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మాకు ఇష్టమయ్యాయి కాబట్టే రేపు పొద్దున్న చాలా పెద్ద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మేము చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాం. బట్ మీరు చెప్పినట్టు మేము అప్రోచ్ అవడం కానీ మేము వెళ్ళి చేయడం లాంటివి మాత్రం అవ్వలేదేమి. షూటింగ్ ఇది అయిపోయి ఈ ప్రమోషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని చేయాలి అసలు.